ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. దేవర చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు తారక్. దేవర చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై ₹135 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్ 110, లోయర్ క్లాస్ ₹60 వరకు పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు సినిమా రిలీజ్ రోజున 6 షోలకు, ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవర సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ పలు నిర్ణయాలు తీసుకుంది. టిక్కెట్ల ధరల పెంపుదలకు సంబంధించి అలాగే ప్రత్యేక షోలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా పలు వెసులుబాట్లు కల్పించింది ఏపీ గవర్నమెంట్. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్నటువంటి దేవరా సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. దీని ప్రకారం చూస్తుంటే మల్టీప్లెక్స్ లను ₹135, దాంతో పాటు సింగిల్ స్క్రీన్స్ కి ₹60 నుంచి కూడా పెంచుకోవడానికి అవకాశం కూడా కల్పించింది. దీంతో పాటు 27న ఆ రోజు మాత్రం 6 షోస్ వేసుకునే విధంగా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇక 28 నుంచేమో 5 అదనపు షోస్ వేసుకోవడానికి కూడా అవకాశం కూడా కల్పించడం జరిగింది. దేవరా సినిమాకి దాదాపు మొత్తం కూడా దసరాకి మొత్తం కూడా ఆడుకునే విధంగా కూడా ఉండటంతో సినిమా పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేవరాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంటే ఇటు రేపు మొత్తం కూడా పెద్దగా ఈవెంట్ కూడా చేయబోతున్నట్టు పరిస్థితి ఉంది. రిలీజ్ టైంలో కూడా ఇప్పుడు దేవరాకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్నటువంటి స్ట్రైట్ సినిమా ఇది దేవరా కావడం తోటి దీనిపైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మొత్తం ఎన్టీఆర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే రేపు 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఏపీలో కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచడంతో చిత్ర యూనిట్ తమ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, వెంకట్, మనం చూస్తూ ఉన్నాం అంటే ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి దేవరా మూవీపై హీరో ఎన్టీఆర్ ఇప్పటికే స్పందిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఆయన కొన్ని పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎటువంటి జోష్ వస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా అనగానే అందులో కొంచెం మాస్ మూవీ అనగానే ఎక్కువగా థియేటర్లకి రద్దీ కూడా ఉంటూ ఉంది. ఇలాంటి సందర్భంలో షోస్ పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి ఎటువంటి జోష్ కనిపిస్తోంది, సినీ వర్గాల్లో ఎటువంటి స్పందన వస్తోంది? అంటే ఏపీ గవర్నమెంట్ టికెట్లు పెంచడం తోటి ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ అంటే ముఖ్యంగా ఎంటైర్ ఎన్టీఆర్ స్పందించడం కూడా జరిగింది. అటు ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు అదనపు షోస్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో దీన్ని ఆయన అటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించినటువంటి నిర్మాత ఎవరైనా కళ్యాణ్ రామ్ కూడా దీనికి ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.